మన యొక్క జీవితంలో నీ ద్వారా, ఒక పురుషుడి ద్వారా, ఒక స్త్రీ ద్వారా వచ్చిన నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో నీ ద్వారా సంతోషము, సమాధానము లేకుండా జీవిస్తున్నావంటే ఇంకా మనం ఎలా ఉండాలండి? మన జీవితాలు ఎలా ఉంటాయి? దేవుడు మనం చెప్తున్నారు, ఆశ నిగ్రహము లేకపోతే మనం పరలోకానికి పొందుకోలేము. ఆ యొక్క దేవుడు చెప్తున్నారు, నీ దేహమే దేవాలయం కదా, ఆ దేహంలో వచ్చిన ఆలోచనలు, తలంపులు, వాటన్నిటిని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో అడిగి, ప్రభా ఈ యొక్క చెడ్డ ఆలోచన నాలో నుంచి తీసేయ్యా, ఈ యొక్క చెడ్డ తలంపు నాలో నుంచి తీసే ప్రభా. నేను ఒక క్రైస్తవుడిగా, నీ బిడ్డగా నేను ఈ లోకంలో ఉంటున్నాను, అనేకమైన విషయాలను నేను ఆ యొక్క కంట్రోల్ని కలిగి ఉండాలి ప్రభా, నిగ్రహాన్ని కలిగి ఉండాలయ్యా, నాకు సహాయాన్ని దయచే ప్రభా అనే ఒక స్థితి, ఆత్మీయ స్థితి మనకుందా అండి? దేవుడు మనల్ని అడుగుతున్నారు, నీ పాపం గురించి ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసిన రోజు నీకు గుర్తుందా?